హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ ఒక ప్లాంట్‌తో స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇదేంటి అంటే స్పైడర్ ప్లాంట్ ఉంది కదా! దానికి వచ్చిన బేబీ ప్లాంట్ అనమాట. ఈ బేబీ ప్లాంట్ ఎప్పుడొస్తుందంటే అది హ్యాపీగా ఉంది. ఆ ఎన్వైర్న్‌మెంట్ హ్యాపీగా ఉంది ఆ ప్లాంట్‌కి అన్నప్పుడు ఇది ఇలా బేబీ ప్లాంట్స్ గ్రో అవుతాయంట. సో, నేను అది రోజు చూసుకుంటా ఉంటాను. భలే హ్యాపీ అనిపిస్తా ఉంటుంది. ఇది నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. మంచిగా ఉంటది. ఇది నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఇది. ఇంకా లో మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా. సో, జస్ట్ ఎప్పుడో వాటర్ ఏసినా గానీ మంచిగా హెల్తీగా ఉంటది. సో, ఇలా వస్తుంటే మా సుదర్శన్ అనుకున్నాడు ఇదేదో పిచ్చి చెట్టు వస్తా ఉంది, ఎక్స్‌ట్రా వస్తా ఉంది దీంట్లో నుండి అనేసి. దాన్ని కట్ చేసేసి పడేసాడు. ఇంతకు ముందు కూడా పడేసాడంటే నాకు తెలీదు. నేను ఎందుకో చూసాను. బాబోయ్! ఇది కట్ చేసేసావేంటి అంటే, అది వేస్ట్ బుజ్జి అది వేస్ట్. అది ఏదో పిచ్చిది వచ్చేస్తా ఉంది దాంట్లో నుండి. అందుకని కట్ చేసేసి దాంట్లో డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నాను అనేసరికి నాకు భలే బాధైపోయింది. మా సుదర్శన్ అయితే బాబ్బా! అది దాని బేబీ ప్లాంట్ బాబ్బా! దానివల్ల మనం మళ్ళీ పక్కన పాట్‌లో వేసామనుకోండి, ఇంకొక స్పైడర్ ప్లాంట్ వస్తదనమాట. అంత మంచిది అలా కట్ చేసేసి పడేసాడు. అదెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కొందరు సుదర్శన్ లాగా తెలియని వాళ్ళు అలా కట్ చేసి పడేస్తారేమో అది పిచ్చిది అనుకోని అన్నట్టుగా. ఇది యాక్చువల్‌గా ఏమంటే ఈ మధ్య అన్నీ డ్రై అయిపోయాయన్నమాట. సీజన్ పట్టి ఉంటాయి కదా! ఈ ప్లాంట్స్ మంచిగా కొన్ని కొన్ని మంచి గ్రోత్ ఉంటది మంచిగా. లేదా డ్రై అయిపోయి ఆకులన్నీ పడిపోయి ఉంటాయి కదా! సో, అట్లా అన్నీ అయిపోయినాయి పడిపోయి మళ్ళీ స్లోగా మంచిగా ఫ్రెష్‌గా లీవ్స్ వస్తున్నాయన్నమాట. ఈ మనీ ప్లాంట్ అయితే చూసారా ఎంత ఆకులు ఉండేటివి కదా! అంతా డ్రై అయిపోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి చిన్న చిన్నగా. ఇంకా క్రిస్మస్ ప్లాంట్ కూడా ఇలా ఇలా గ్రో అవుతా ఉంది. అదిగోండి అది గ్రీన్ ఇది అలా పెద్దదిగా వస్తదనమాట. కానీ అనుకున్నాను మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి అన్నీ ఈ ప్లాంట్స్‌లో అంతా నీట్‌గా తీసేసి కోకోపీట్ అవన్నీ వేసి మంచిగా మళ్ళీ పెట్టాలి అనేసి అనిపించింది. ఇంకా ఆ మల్లె చెట్టు అయితే చచ్చిపోయిందేమో అనుకున్నా. సుభాషిని నా ఫ్రెండ్ ఇచ్చిన మల్లె చెట్టు అది మళ్ళీ ఆకులొస్తున్నాయి. సో, సమ్మర్ కదా! ఇంక పూలు కూడా వస్తాయేమో. ఇంకా ఇది వచ్చేసి నేను చేసిన కేక్ అనమాట. ఇలా ఆ రోజు అందరూ తినేసి మేము నలుగురము ఇంకా హ్యాపీ వాళ్ళ ట్యూషన్ మ్యామ్ వస్తే ఆమెకి కూడా పెట్టాను. మిగిలిన పీసెస్ వచ్చేసి ఆ బాక్స్‌లో పెట్టున్నా. ఈరోజు వీళ్ళిద్దరికీ బాక్సుల్లో పెట్టమన్నారు. ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి టేస్ట్ చేపిస్తారంట. అంత నచ్చేసింది నా కేక్. కొందరేమంటే ఆశ ఆ కేక్ రెసిపీ షేర్ చేయవా అన్నారు. తప్పకుండా షేర్ చేస్తాను. నేను చేసినప్పుడు మళ్ళీ తొందరలోనే చేస్తాను. ఇంకా ఆ రోజు హ్యాపీ ఆల్రెడీ స్కూల్‌కెళ్ళిపోయింది. టెడ్డీకి వచ్చేసి ఏఐ ఎగ్జామ్ అనమాట. అంటే ఫైనాన్స్ ఒకరు, ఐటీ అనేసి కొందరు అలా తీసుకుంటారు. టెడ్డీకి వచ్చేసి మేము ఏఐ తీసుకోమని చెప్పాము. వాడికి కూడా అదే ఇంట్రెస్ట్ ఉండింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రోజు ఆ ఎగ్జామ్ అనమాట. ఇంకా టెడ్డీకి ఎప్పుడు ఈ ఎగ్జామ్ చాలా ఈజీ, చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కూడా. 4 చాప్టర్స్ ఏమో ఉంటాయి. చాలా లెంగ్తీగా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క ఆన్సర్ వాళ్ళు చాలా పెద్ద పెద్దవి రాయాల్సొస్తది. ఇంకా ఆ రోజు ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్సే. ఇట్లా 10:30కి స్టార్ట్ అవుతుంది. 12:30కి అయిపోతుంది. నార్మల్‌గా అయితే 1:30 వరకు ఉంటుంది కదా! ఈరోజు ఏమంటే మళ్ళీ 12:30కే వచ్చేసేయాలి. సో, 2 అవర్స్ జస్ట్. ఇంక నేను సుదర్శనం వాడిని వదిలేసి స్కూల్‌లో ఇంక మేమిద్దరం ఇంటికొచ్చేసి హెల్మెట్ తీసుకుందాము అనేసి అంటే కార్ పెట్టేసి బైక్‌లో వెళ్దాం అనేసి వచ్చామన్నమాట. హెల్మెట్ ఎందుకు? బైక్ ఎందుకు మళ్ళీ అనుకున్నారా? ఇంకా ప్రతిసారి మేఘనా బిర్యానీ ఆర్డర్ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. వాడికి తిని బోర్ కొట్టట్లేదు గానీ మాకు ఆర్డర్ చేసి అదేమో నచ్చట్లేదు. వద్దు బా ఈసారి ఏదైనా ఇంట్లోనే బిర్యానీ చేద్దాము అలా అనేసి ఫిక్స్ అయ్యాం. ఇంకా ఎప్పుడు చికెన్ బిర్యానీయే చేస్తున్నాం ఈ మధ్య. మటన్ బిర్యానీ చేద్దాము అన్నాడు మా సుదర్శన్. అలా మటన్ తీసుకొచ్చాము. ఇంకా సూపర్ మార్కెట్‌లో కొన్ని కావాల్సినుంటే అవి తీసుకొచ్చేసాము. బాస్మతి రైస్ కూడా సూపర్ మార్కెట్‌లో తీసుకుందాం అనేసి అనుకున్నాను. కాకపోతే సూపర్ మార్కెట్‌లో చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. నార్మల్ జెప్టో, బ్లింకిట్ కంటే. సో, ఇంటికొచ్చి మళ్ళీ జెప్టోలో ఆర్డర్ పెట్టున్నాను. అది ఇంకా రాలేదు. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఆల్రెడీ ఉంది రుబ్బి. కానీ ఇంకా మళ్ళీ కావాలి. ఇది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా! ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఇద్దాం అనేసి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం. ఇంకా ఫస్ట్ అయితే మటన్ బాగా వార్చి పెట్టేద్దాం అనేసి బాగా కడిగి పసుపు, సాల్ట్ వేసేస్తున్నాం. సుదర్శన్ ఏమంటే గోట్ మటన్ కావాలి అని అడిగి మరి తీసుకుంటారు. కొందరు మోసం చేస్తారంట. గోట్ ఇవ్వకుండా ల్యాంబ్ అలా షీప్ ఇచ్చేస్తారు. ఇప్పుడు సగానికి ఉడికింది, కొద్దిగా పైకి వచ్చింది. గోట్ మటన్ అయితే ఉబ్బుతుంది ఇట్లా వార్చినప్పుడు. అదైతే సో, జస్ట్ ఇప్పుడు పెట్టాం కదా! ఆ క్లిప్ ఏమంటే ఇప్పుడుది కాదు. ఈ వ్లాగ్‌లోది కాదు. మొన్న ఒకసారి మటన్ చేసుకున్నప్పుడుది. యాక్చువల్‌గా అదేమంటే మా సుదర్శన్ ఆ రోజు మటన్ తెచ్చుకున్నప్పుడు మనం గోట్ మటన్ తీసుకున్నామంటే అది ఉడకపెడతాం కదా! అప్పుడేమంటే అది ఉబ్బుతుందంట. పీసెస్ ఉన్నాయి కదా! ఉబ్బుతుంది. సో, అలా మనకి గోట్ ఏది, ల్యాంబ్ ఏది అలా మనకు తెలిసిపోతుంది. అదే జరిగిందనమాట అక్కడ. అది చెప్తాను. మీకు కూడా ఒక టిప్ లాగా ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారనేసి అలా చెప్తున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ రుబ్బి పెట్టేసాను. అన్నీ రెడీగా చేసి పెట్టేసాను. ఈరోజు ఏమంటే మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఇంకా టెడ్డీకి అయితే తెలీదు. టెడ్డీకి మళ్ళీ మేము మేఘనా
బిర్యానీయే తెప్పిస్తామేమో అనేసి అనుకుంటూ ఉంటుందేమో మరి. అదే దాని గురించే లేదులెండి. ఫస్ట్ అయితే ఎగ్జామ్ కోసం వెళ్ళింది. ఇంకా అలానే అనుకుంటుంది అనేసి మేము అనుకుంటూ ఇలా మటన్ దమ్ బిర్యానీ అయితే చేసి పెట్టేద్దాము. వాడికి బిర్యానీ ఉంటే చాలు. అది ఏదైనా పర్వాలేదు. కాకపోతే వాడికి ఫేవరెట్ మేఘనా బిర్యానీ. నేను వాడు చదువుకునే టైంలో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు చెప్పాను. "రేయ్ నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసావంటే ప్రతి ఒక్క ఎగ్జామ్‌కి నీకు మేఘనా బిర్యానీ తెప్పిస్తాను." నాకు ఆర్డర్ చేసి బోర్ కొడుతుందనేసి అస్సలు ఊహించుకోలేదు అప్పుడు ఆ టైంలో. వాడికి ఇష్టం కదా అనేసి చెప్పేసాను అట్లా. నేను వాడికేమైనా ఎగ్జామ్స్ కానివ్వండి, వాడు ఇంకా ఏమైనా వాడి దగ్గర నుండి నాకు ఏదైనా కావాలి పని అన్నప్పుడు, ఇలా వాడికి నాన్ వెజ్ ఏదైనా చేసి పెడితే చేసేస్తది. చదువుకునేస్తది. అన్నీ చేస్తదనమాట. చాలా యాక్టివ్‌గా ఉంటది. ఇంకా ఇది 2 లేయర్స్ లాగా చేసుకున్నాము. ఇంకో సంగతి చెప్పలేదు. జస్ట్ 2 అవర్స్ మాకు టైం ఉంది. మేము షాపింగ్ అంతా చేసుకొని ఇంటికొచ్చేసరికి 10:30 అయింది. 10:30-12:30 ఆ 2 అవర్స్‌లో గబా దమ్ బిర్యానీ. అది మటన్, చికెన్ కూడా కాదు. మటన్ ఉడకాలి కదా! మటన్ దమ్ బిర్యానీ చేయాలి అనేసి అనుకున్నాము. అవుతుందో లేదో అనేసి కొంచెం టెన్షన్‌లో ఉన్నాము. అయినా గబగబా చేసేద్దాం. అయిపోతుంది అనే హోప్‌తోనే చేస్తున్నామనమాట. అలా ఇక 2 లేయర్స్ మటన్ బిర్యానీ యేసుకున్నాము. ఇంకా అది కాక ఆనియన్స్ సన్నగా చాప్ చేసి మళ్ళీ అదొక గోల్డెన్ కలర్‌లో వచ్చేంత ఫ్రై చేసుకొని, కొన్ని ఎక్స్‌ట్రా పనులుంటాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోలేదనేసి మళ్ళీ అది రుబ్బుకొని, సో, చాలా జరిగాయి. అవన్నీ రెడీగా ఉంటే చేసేయడం చాలా తొందరగా అయిపోతది. అది కాక పులావ్ చేసుకోవాలంటే ఇంకా 45 మినిట్స్‌లో అయిపోతది. అది ఇది క్వాంటిటీ ఎక్కువుంది. ఇంకా అది కాక మటన్ దమ్ బిర్యానీ. సో, 2 అవర్స్‌లో అవుతుందా లేదా అనేసి కొంచెం టెన్షన్ పడ్డా నేనైతే. కానీ తర్వాత అనిపిచ్చింది అసలు మాస్టర్ షెఫ్ అలాంటి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మా సుదర్శన్‌ని పంపించేసేయాలబ్బా! చిటికెలో చేసి పెట్టేస్తాడిట్లా, గెలిచిపోతాడు అనేసి అనిపిచ్చింది ఆ రోజు నాకు. అంటే మనలాంటి నార్మల్ పీపుల్ ఇలా షెఫ్స్ అలా కాకుండా ఇంట్లో నార్మల్‌గా చేసుకునే వాళ్ళం అంతే కదా! అలాంటి మా సుదర్శన్ కూడా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాడు. ఇట్లా బిర్యానీస్ ఏదో నాన్ వెజ్ వీక్లీ వన్స్ అయితే అట్లా 10 డేస్‌కి ఒకసారి అట్లా మూడ్ ఉన్నప్పుడు అలా చేసేవాడు. అలా చేసేస్తారనేసి అస్సలు అనుకోలేదు నేను. అంటే అంత టైం పెట్టి చేసేయడం చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా ఈ 2 అవర్స్‌లో మటన్ దమ్ బిర్యానీయే కాకుండా రైతా కూడా రెడీ చేసేసి స్టవ్ అట్లా ఆఫ్ చేసి ఎలాగో 15 మినిట్స్ ఉండాలి కదా! దాని తర్వాత తింటే బావుంటుంది. సో, అది అలా పెట్టేసి ఇంకా బయలుదేరిపోయాము. చెప్పాలంటే అంతా మన మైండ్ సెట్ అనమాట. మనం అనుకున్నాము అంటే చేసేయగలుగుతాం ఏదైనా అనిపించింది. ఇంకా మా ఫేసులైతే ఫుల్ టయర్డ్ ఇద్దరివి. అసలు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. అలాగే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ టెడ్డీతో దానికి వచ్చేసేయమనిందనమాట. తొందరగా ఎగ్జామ్ అయిపోతుంది. తొందరగా వచ్చేయండి మర్చిపోవద్దు. మళ్ళీ 1:30కి ఏమైనా వస్తారేమో అనేసి 10 సార్లు చెప్పింది. అందుకనేసి ఇంక గబగబా వెళ్ళిపోయాము. చాలా కొద్దిగా మంది పేరెంట్స్ ఉన్నారు. ఏమంటే చెప్పా కదా! ఫైనాన్స్ అంటే ముందు రోజు కూడా జరిగింది వీళ్ళకి ఎగ్జామ్. సో, టెడ్డీకి మాత్రం 1 డే సైన్స్ ఎగ్జామ్‌కి, ఏఐ ఎగ్జామ్‌కి 1 డే గ్యాప్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి జరిగాయనమాట. సెట్ 4 అంటండి మా పాపకి. అసలు కనపడలా. అదే నేను చూసా, ఏంద్రా ఈరోజు కాదా వీడు ఎగ్జామ్ ఎత్తుక్కుంటున్నాడు అనిపించింది. మళ్ళీ లాస్ట్ కింద నింది. ఇంకా ఏఐలో సెట్ 4 వచ్చిందంట. వాళ్ళ క్లాస్ మొత్తానికి సెట్ 4 ఇచ్చేసారంట. 4 బాబా, వచ్చిందంట. ఇది తీస్తున్నా, బాగా తీరా. రాసిందంట ఎగ్జామ్. దాని మీద వాటర్ పడుతుంది, దూరంగా పెట్టేసి. ఏముందిరా అంత కలర్ఫుల్గా లేదు కదా. క్లోజ్ చేసి ఇంకా క్వెషన్ పేపర్‌లో అన్నీ తెలిసినవే వచ్చాయంట. కాకపోతే చాలా లెంగ్తీగా ఉంటుందంట ఇది. సో, అవే చెప్తా ఉంది, చూపిస్తా ఉంది. ఇంకా మొన్న హిందీ ఎగ్జామ్ రాసిందని చెప్పాను కదా! ఇంకా ఒకటే ఒక ఎగ్జామ్ ఉంది సోషల్. ఇక్కడైతే నా ప్రాణాలు పోతున్నాయి. అట్లా ఎన్ని సార్లు చెప్పానో మా సుదర్శన్‌తో, "బబ్బా ఆ గెంటి యూజ్ చేయొద్దు బబ్బా" అనేసి. విననే లేదు. ఏమంటే ఆ గెంటి స్టీల్‌ది కదా! అలా రాసి అది ఎక్కడ కోటింగ్ అంతా పోతుందో అనిపించింది. కానీ అబ్బా! బిర్యానీ ఎలా తీస్తుంటే ఆ స్మెల్ ఉంది చూడండి. నేను మాటలతో చెప్పలేను. ఇంకా చూస్తుంటే దాని టేస్ట్ కూడా మీకు తెలిసిపోతా ఉంటుందేమో. ఇంకా ఈసారి ఇంగ్రీడియంట్స్ ఏది మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా అన్నీ వేసాము. కాకపోతే సాఫ్రాన్ కలర్ మాత్రం వేయలేదనమాట. అంటే మిల్క్‌లో సోక్ చేసి వేస్తాం కదా! అది గ్రీన్ డ్రెస్లోనే ఉంటారు నువ్వు. నల్లి కళ్ళు. ఓ మై గాడ్. కాలింది. చాలా తక్కువ. చప్పగా ఉందా? మసాలాతో బాగుంటుంది. ఆ పాపడి. బాయ్ డాడా. బాయ్ బాయ్, సీ యూ. బాగుందిలే చెప్పినాను. మా ఫ్రెండ్కి ఇవ్వడానికి వెళ్తున్నాము.
ఇంకా ఆ రోజు అంతే అక్కడి వరకే తీసానమాట వ్లాగ్. ఇంక నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి ఇంకా సాటర్డే రోజు ఏమంటే పూజ చేసుకుంటాను, బనశంకరి అమ్మవారి గుడికి వెళ్తాను. సో అందుకనేసి నీట్గా వాష్ చేసేసుకుని కిచెన్ అంతా ఆ రోజు నైటే. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఒక జ్యువెలరీ చూపిద్దాం అనేసి వీడియో చేయాలి అనుకున్నాను. సో ఇది కొత్త ఒక నెక్ సెట్ తీసుకున్నాను, చాలా బాగుంది. అంటే ఉగాది వస్తుంది కదా దానికి అన్నట్టుగా అది మీతో షేర్ చేస్తాను. సో ఇది అన్నమాట హ్యాండ్మేడ్ టెంపుల్ జ్యువెలరీ. ఇది ఇంత పెద్ద హారం టైప్ ఇలా బీట్స్తో వస్తుంది. ఇంకా పెండెంట్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పెండెంట్ వచ్చి నక్షి పెండెంట్ అంటారు కదా, సో అది. ఇంకా ఈ బీట్స్ వచ్చాయన్నమాట, పర్ల్స్ కూడా చాలా బాగుంది. పెద్ద హారం టైప్ అనమాట. ఇలాంటి మోడల్ నా దగ్గర లేదు. ఇంకా దీనికి నాకు మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, వైట్ అండ్ రెడ్ కాదు మెరూన్ కలర్ అనమాట. ఇంకా దీనికి బుట్టకమ్మలు వచ్చాయి, బుట్టకమ్మలు కూడా చాలా బాగున్నాయి. సో అందుకనేసి తీసుకున్నాను. ఇంకా వీళ్ళ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది అనమాట. ఎక్కడ తీసుకున్నానంటే ముకుందా కలెక్షన్, ముకుందా 9 అనుకోండి, ముకుందా 9 కలెక్షన్ అనేసి వాళ్ళ దగ్గర. యాక్చువల్గా నేను సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటా ఉండేదాన్ని, ఇంతకుముందు మీతో షేర్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గరే అనమాట. వాళ్ళు ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అంటూ పంచలోహము, దాని తర్వాత బీట్స్, మెయిన్గా బీట్స్ హ్యాండ్మేడ్ చేసి సేల్ చేస్తున్నారు అఫోర్డబుల్ ప్రైస్లో. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదైతే. ఇప్పుడు నక్షి టైప్ చాలా ట్రెండ్ కదా, సో అట్లా అనమాట. ఇది ఇట్లా బుట్టలు చాలా బాగున్నాయి కదా. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఈజీగా తొందరగా డెలివరీ చేసేస్తారు. హ్యాండ్మేడ్ అనమాట వాళ్ళ దగ్గర. ఇంకా జుడావ్ కుందన్ జ్యువెలరీ ఉంటాయి, జుడావ్ కుందన్ జ్యువెలరీ, ఇంకా హ్యాండ్మేడ్ బీట్స్ జ్యువెలరీ. సో మెయిన్గా ఇవి బ్లాక్ బీట్స్వి చాలా బాగుంటాయి అన్నమాట దాని దగ్గర. ట్రై చేయండి, వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది నేను ఉగాదికి అనేసి తీసుకున్నాను, ఉగాదికి వేసుకుందాం అనేసి ఇదన్నమాట. ఇంకోటి తీసుకున్నాను, అది జస్ట్ ఇది ఇలా కొంచెం ట్రెడిషనల్ టైప్ ఉంది కదా, అది కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంటుంది, మీకు చూపిస్తాను అది కూడా. అండ్ ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయి, ట్రై చేయొచ్చు. నేను ఒక చిన్న పెండెంట్ వచ్చింది టెడీ కోసం, బాగుంటుంది అంటే తీసుకున్నాను. అది ఇంకా రాలేదు, వస్తే అది కూడా చూపిస్తాను. సో ఇదే అన్నమాట ఈ జ్యువెలరీ. మీకు జస్ట్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంది. సో ఇలా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంది. అండ్ వేసుకుంటే ఇలా ఉంటుంది, బాగుంది కదా శారీ మీద, ఇంకా బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే హారం. యాక్చువల్గా శారీ మీద వేసుకొని చూపిద్దాం అనుకున్నా, కానీ ఉగాదికి వేసుకుంటే బాగుంటుంది ఒకేసారి అనేసి వేసుకుని మీరు ట్రై చేయొచ్చు. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఇంకా శారీకి మ్యాచింగ్ బీట్స్ కావాలన్నా మనకి ఏది కావాలన్నా వాళ్ళు చేసిస్తారనమాట. అండ్ దీనికి ఈ బుట్టకమ్మలు అయితే చాలా బాగున్నాయి అసలు. మెయిన్గా వాళ్ళ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇంకా ట్రస్టెడ్ పేజ్ మీకు డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ పెడతాను, రమా గారు తన పేరు, సో చెక్ చేయొచ్చు. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. సో ఫ్రైడే చూపించేశాక ఇంకా ఇది సాటర్డే అనమాట. సాటర్డే అంటే ఇది బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాల్సిన రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు పొద్దున్న వీళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ చేసేసి పెట్టేసి తినిపించేసి వెళ్తున్నాము. అయ్యో, నేను స్టార్టింగ్లోనే మీతో విష్ చేద్దామా అనుకున్నాను. కలర్ఫుల్గా ఉన్న రంగోలీ చూస్తూ ఉంటే గుర్తొస్తుంది. మీ అందరికీ హ్యాపీ హోలీ. యాక్చువల్గా నిన్న కొందరు చేసుకున్నారు, ఇంకా ఈరోజు కొందరు చేసుకున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లో ఈరోజు చేసుకుంటున్నారు మేము. సో మేము వెళ్ళట్లేదులేండి, ఇక్కడ చేసుకుంటున్నారు. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. అది ముగ్గేస్తూ ఉంది, నాకు హెల్ప్ చేస్తుంది. ఆ రోజు హడావుడి అయిపోయింది కొద్దిగా. పొద్దునే లేసినా కానీ సంగీత రావట్లేదు కదా, ఇంకా నేనే ఇల్లు చిమ్ముకొని ఇంకా అంతా నీట్గా తుడుచుకొని కిచెన్ ముందు రోజే నీట్గా పెట్టుకున్నా కానీ మళ్ళీ అని క్లీన్ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా సుదర్శన్కి ఇంకా దీపం పెట్టే బాబా నువ్వే కొంచెం పూలు అవన్నీ పెట్టేసి అనేసి చెప్పాను. ఇంకా లాస్ట్ బ్లాగ్లో నా కుర్తీస్ అన్ని, అదే చికంకారీ కుర్తీస్ మీ అందరికి చాలా నచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను అవన్నీ వేసుకుని ఒక షార్ట్ వీడియోలాగా పెట్టండి ఆశ అనేసి అడిగారు. వీలైతే అది కూడా చేస్తాను, లేదంటే నేను ఎప్పుడైనా వేసుకుంటానే ఉంటాను కదా, అప్పుడు ఎలాగో చూస్తారు కదా. ఇంకా టెడ్డీకి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుండి పొద్దున్నే లేయడము, హెడ్ బాత్ చేసేయడము, పూజ చేసేయడము అలవాటు అయిపోయింది. సో అలా రోజు కుదురుతూ ఉందన్నమాట హ్యాపీగా. నార్మల్గా అయితే వీళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీపం పెట్టుకోవడం అలా చేసేదాన్ని. ఇంక ఇక్కడ చూస్తున్నాడా యాపోడు ముగ్గు వేస్తూనే ఉన్నాడు. మా సుదర్శన్ దీపం పెట్టేశాడు, హారతి కూడా ఇచ్చేస్తున్నాడు.
ఇంకా బన్శంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అంతా దగ్గర ఒక చిన్న బాస్కెట్ ఉండేది, అది తీసుకెళ్తా ఉండేదాన్ని ఎప్పుడు వెళ్ళినా. అది ఎక్కడ పోయిందో ఈ మధ్య కనిపించట్లేదు. కొత్త బాస్కెట్ ఒకటి కొనుక్కున్నాను, ఇదిగో ఆ బ్లూ కలర్ది. లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళేసరికి ఏదో ఒక బ్యాగ్లో, స్విష్ బ్యాగ్లో, జెప్టో బ్యాగ్లో అని పెట్టుకొని వెళ్ళిపోయాను. అలా కాదనేసి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, ఇంకా బ్లూ కలర్ బ్యాగ్, జూట్ బ్యాగ్. అశోక తెలీదు. ఆహా. అదేంద్రా బాబా గ్యాపులుగా పెట్టాడు పూలు. ఇంకా టెంపుల్లో దీపాలు పెడతాం కదా, అక్కడికి కావాల్సినవన్నీ ఆ బాస్కెట్లో పెట్టేశాను. ఇంకా ఏమంటే ఈసారి అక్కడ ఏం కొనకుండా ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాను. ఇంకా బ్యూటిఫుల్ శారీ ఎక్కడిదో తెలుసా మీకు? అశోక చెరుకు హ్యాపీ. ఇంకా శారీ ఏమంటే నాకు కుమార్ వాళ్ళు తెచ్చిన శారీ, శబరిమలకి వెళ్ళినప్పుడు ఈ శారీ కూడా ఒకటి తెచ్చారనమాట. సో నాకు మోనా శిరీషకి డిఫరెంట్గా తెచ్చారు. దాంట్లో ఒకటి వాళ్ళిద్దరు ఆల్రెడీ సంక్రాంతికి కట్టేసుకున్నారు, ఇంకా నేను ఇప్పుడు కట్టుకున్నాను. అప్పుడు బ్లౌజ్ ఏమంటే చాలా లూజ్ ఆల్టర్ చేపించుకున్నాను. ఇప్పుడు నీ హెయిర్ బాగా అశోక. ఆగలేదు కదా ఫ్రిడ్జ్. బాబా మాకు పాకెట్ మనీ బాబా. సరే బాబా, సరే సరే. అదేదో ఎలా సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. ఓహో బాయ్ అశోక బాయ్. రాబబ్బా, నేనెక్కడేసా అదే బాయ్ అప్పు. ఇంకా మళ్ళీ టెడ్డీ హ్యాపీని ఇంట్లో పెట్టేసి ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాం. హ్యాపీ వస్తుందంట మాతో, అదే అనమాట అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉండింది. ఇంతలో ఏమంటే ఈ లిఫ్ట్ది అది డోర్ క్లోజ్ అయిపోతూ ఉండింది. నేను కావాలని క్లోజ్ చేశాను చెప్తా ఉన్నాడు. ఇంకా ఈసారి ఏమంటే 3rd వీక్ అనమాట. 3 లెమన్స్తో పూజ చేయాల్సిన వీక్ ఇది. నాకు ఒకటి చాలా హ్యాపీగా ఉంది, ఎప్పటినుండో ఈ పూజ స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటే అసలు కుదరలేదు, వెళ్ళలేకపోయాము. కానీ ఎప్పుడు టెడ్డీ ఇది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయో అనుకోకుండా, ఎగ్జామ్కి స్టార్ట్ అవ్వక ముందు జస్ట్ స్టార్ట్ చేశాను. నాకేమంటే ఒక నమ్మకం అనమాట. ఎట్లా అంటే ఇట్లా నేను కోరుకొని ఉంటాను కదా, ఆ కోరిక తీరక ముందే ఆ పని జరుగుతున్నప్పుడే నేను పూజ స్టార్ట్ చేసి చేసుకుంటూ ఉన్నాను అంటే తప్పకుండా అది జరుగుతుంది నేను అనుకున్నది అనే నమ్మకం అనమాట. అందుకనే ఎక్కడో కొంచెం మంచి హ్యాపీగా ఉంది లోపల. అలా అది ఇంకా కోరిక ఏమంటారు, తిరగకపోయినా తిరుగుతుందనే నమ్మకం అనమాట. సో అలా మాట్లాడుతూ బనశంకరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా ఈసారి టెంపుల్ ఏమంటే చాలా మంచిగా డెకరేట్ చేస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏంటబ్బా స్పెషల్ అంటే ఎవరు తెలియదు అక్కడ, ఎవరిని అడగాలో కూడా తెలియదు ఏం స్పెషల్, ఏం జరిగింది అనేసి. సో అట్లా మేమే అనుకుంటున్నాం ఏదో జరిగి ఉంటుంది. అంటే ముందు రోజు ఫ్రైడే కదా, ఫ్రైడే అండ్ సండే అండ్ ట్యూస్డే, ఈ 3 డేస్ అమ్మవారికి చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అంటారు కదా. సో అది ఏమైనా స్పెషల్ పూజలు ఏమైనా జరిగాయేమో అనుకున్నాం. కానీ లాస్ట్కి తెలిసిందనమాట, అక్కడ 46 కపుల్కి మ్యారేజ్ చేశారంట, థర్స్డే రోజు చేశారంట. సో అందుకే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఆ రోజు కూడా చాలా స్పెషల్ అనిపించింది. ఏమంటే చాలామంది ఏమంటారు బియ్యం ఇవ్వడము, దాని తర్వాత బెల్లం తెచ్చి ఇవ్వడము, దేవుడికి అక్కడ పెట్టడము. సో అట్లాంటివి జరిగాయి అనమాట. చెప్పా కదా డెకరేషన్ చూసారా, ఇది ఎంత బాగుందో. మళ్ళీ చూపిస్తాం మీకు మెయిన్ దేవుడిని. మళ్ళీ ఏమంటే ఇలా దీపాలు పెట్టేసిన తర్వాత, పూజ చేసేసిన తర్వాత అమ్మవారిని చూపిద్దాము, మళ్ళీ వీడియో తీసుకుందాం అనేసి అనుకున్నాను అనమాట. సో అలా అమ్మవారికి చూపిస్తున్నా, లాస్ట్ టైం చూపించలేదు కదా. ఇంకా ఇక్కడ ఏమంటే ఇదిగో ఇక్కడ హనుమాన్ జేజీ ఉంటారు, హనుమాన్ దేవుడు ఉంటారు మధ్యలో. సో ఆ రోజు ఎందుకో తెలీదు, అదేమంటారు, ఎవరో వడల్ మాల తెచ్చి వేశారు. నాకు వడల్ మాల చూడగానే నాకు
నా చైల్డ్‌హుడ్ మెమరీ ఒకటుంది. అది గుర్తుకొచ్చేసింది. అది అదే ఆ రోజు ఏమన్నా స్పెషల్ ఏమో తెలీదు. అక్కడ హనుమాన్‌కి వడలు మాల తెచ్చి యేసున్నారు. ఆమెకే మళ్ళీ పూజారి గారు ఇస్తున్నారనమాట. అది చూసాను. అదేమంటే చిన్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేదాన్ననమాట. నాకు తెలియకుండానే మా స్ట్రీట్‌లోనే ఉండేది. హైదరాబాద్‌లో వెంగళరావు నగర్ అనేసి ఉండేవాళ్ళం అక్కడ మేము. నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ ట్యూస్‌డే రోజు అనుకుంటా ఈవినింగ్ అక్కడికి వెళ్ళామంటే నాకు పూజారి గారు వడ ఇచ్చేవాళ్ళు. హనుమాన్ జేజీ అది హనుమాన్ టెంపుల్ అనమాట అది కూడా. ఇంక అక్కడ ఆమెని చూసి ఆమె చేతిలో వడలు మాల చూడగానే నాకు అదంతా గుర్తుకొచ్చేసింది. చెప్పాలంటే తినాలనిపించింది. కానీ ఇంకా అలా చూసుకొని వచ్చేసాను. ఏదైనా స్పెషల్ నేను హనుమాన్ గాడ్ అనుకోలేదు అక్కడ. ఇంకెవరో అనుకున్నాను. కానీ సుదర్శన్ మళ్ళీ హనుమాన్ అక్కడే ఉండేది. ఆంజనేయ స్వామి అనేసి అన్నారనమాట. దాని తర్వాత ఇక లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫోటోస్ లేవు దేవుడివి. అమ్మవారి ఫోటోస్ లేవు. ఈ షాపే లేదు. దాని తర్వాత మళ్ళీ ఈసారి మాత్రం పెట్టున్నారనమాట లక్కీగా. ఇంకా మాకు ఇన్ని కావాలి అని అడిగితే వాళ్ళ దగ్గర లేవన్నారు స్టాక్. సో, ఇంక మేము అడ్రస్ చెప్పాం వాళ్ళకి. ఇంకా ఫోన్‌పే చేశామనమాట. ఇంత అవుతుంది ఇంతకి అంటే ఇంకా అక్కడ మనీ పే చేసేసి వచ్చాము. సో, వాళ్ళు మాకు పంపిస్తారు. పోర్టర్ చేస్తాము అనేసి అన్నారనమాట. ఇంకా చాలా దగ్గర ఏమైనా దొరుకుతాయేమో టెంపుల్‌కి చుట్టుపక్కల అవంతా. కానీ మేమంతా అక్కడికి వెళ్ళాం కదా! టెంపుల్‌లోనే ఈ అన్న అక్కడ సేల్ చేస్తుంటారు కాబట్టి అక్కడే తీసేసుకొని వెళ్ళిపోదాం అనేసి మా ప్లాన్. కానీ అక్కడేమో మాకు దొరకలేదు. ఓన్లీ 10 వరకే మా దగ్గర ఉన్నాయి. నేను చెప్పాను టెడ్డీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ తర్వాత మీకు నేను కొంచెం టెన్షన్‌లో ఉంటాను. తొందర పడకండి పంపిస్తాను అని చెప్పేసి చెప్పున్నా. కానీ మీలో చాలామంది ఎప్పుడు పంపిస్తారు అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత ఏమంటే నేను మార్నింగ్ ఏమంటే ఈ బెడ్స్ పైన బెడ్‌షీట్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్‌లో వేసేసి వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ ఆ బెడ్‌షీట్స్ వేయలేదనమాట. నార్మల్‌గా టెడ్డీ హెల్ప్ చేస్తా ఉంటుంది నాకు. పాపం చదువుకుంటా ఉంటుంది కదా! ఎందుకులే ఇది వేసి పెట్టేయమని చెప్పడం ఎందుకు, నేనే వచ్చి మళ్ళీ వేసుకుందాంలే అనుకున్నాను. అదే హైదరాబాద్ నుండి నుమాయిష్ ఎగ్జిబిషన్ నుండి పంపించింది కదా! సంధ్య అనే నా ఫ్రెండ్ ఒక 2 బెడ్‌షీట్స్ పంపించింది. దాంట్లో ఇదొకటి కలంకారీ డిజైన్ ఉన్న ప్రింట్ ఉన్న బెడ్‌షీట్. ఎంత బావుందో అనిపించింది. నాకెందుకో ఎప్పుడెప్పుడు వాడేద్దామా ఇంకెప్పుడో తిరుపతికి వెళ్ళేది నేను. ఎందుకు ఈ బెడ్ పైన వేసేద్దాం కదా అనిపించింది. అందుకని వేసేసాను. ఇదేంటి అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ ఏమంటే ఫోన్ చేసి ఇలా ప్రసాదం ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిందనమాట. అదేం ప్రసాదం తెలుసా? వడలు. నేను చూసానని చెప్పాను చూసారా? బనశంకరమ్మ టెంపుల్‌లో వడలు ఒక ఆమె మాల వేసిందనేసి. సేమ్ వడలు నాకు అక్కడ తినాలి అనిపించింది కదా! ఆ వడలే అనమాట. కింద సెక్యూరిటీ దగ్గరికి ఇచ్చేసి వెళ్ళింది. సో, నేను తీసుకున్నాను. ఇంటికొచ్చి పైకొచ్చి ఆ కవర్‌లో తీసి చూస్తే వడలు. నేను ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోయాను. నాకు ఎంత తినాలనిపించింది. నాకు దేవుడు పంపించాడు ఇవి అనేసి అనిపించింది. అంటే నా ఫ్రెండ్‌కి ఏదో వేరే మొక్కుంటే అది తీర్చుకొని వేరే గుడికి వెళ్ళున్నారు ఆంజనేయ స్వామి గుడికి. ఆ ప్రసాదం అందరికి ఇస్తూ నాకు కూడా ఇచ్చారంట. వాడు టెన్షన్ పడుతున్నాడు. మనకేమి రావే హిందీయే. ఒరే టెడ్డా హిందీలో పాస్ అయితే చాలులే. మరీ ఎక్కువ కష్టపడకు. అంటే కాదు టెన్షన్ ముందు ఎగ్జామ్ రాకముందు నుండి టెన్షన్ పడుతోంది. పాస్ అయ్యేదానికి చదువుతావు టెడ్డా. టీ కప్స్ తీసాక పెట్టి ఆ డబ్బా కూడా తీసే కిచెన్లో పెట్టే. గుడ్ గర్ల్. పో తీసుకెళ్ళి. బాయ్ బాయ్. ఈసారి ఏమంటే హిందీ ఎగ్జామ్ నెక్స్ట్ కాబట్టి ముందు నుండే టెన్షన్ పడతా ఉంది. సో, టెన్షన్ పడతా ఉంది కదా అనేసి కిందకొచ్చాము. వాకింగ్ చేద్దు రారా కొంతసేపు తర్వాత చదువుకుందు అనేసి తీసుకొచ్చాను కిందకి. ఏంటో వాడికి హిందీ చదవబుద్ధి కావట్లేదంట. ఫుల్ టెన్షన్‌లో ఉంది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను హిందీ ఎగ్జామ్ ఎలా రాసిందనేది. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.